తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. జూన్ 2వ తారీఖు నుంచి గురు మార్పు. ద్వాదశ రాశుల వారికి ఈ మార్పు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి ఫలితాన్ని పొందుతారు, వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ గొల్లమూడి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, జూన్ 2వ తారీఖు గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి యోగాలున్నాయి, అవయోగాలున్నాయి, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సాధారణంగా గురుడు శుభగ్రహంగానే చెబుతూ ఉంటారండి. ఇంకా ఆయన అంటే శుభాలనే అందిస్తారు, మన జీవితంలో ఎన్నో మార్పులు కూడా తీసుకొస్తారని. మరి ప్రధానంగా ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎప్పటి వరకు ఇది కంటిన్యూ అవుతుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే మంచి జరుగుతుందంటే ఇంకా మంచి కొరకు ఏం చేసుకోవాలి, అలాగే ఒకవేళ చెడు అవుతుంది అని అంటే కనుక మంచి జరగడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ముఖ్యంగా బృహస్పతి మిథున రాశి నుంచి కర్కాటక రాశి వైపు ప్రయాణం అండి. కర్కాటక రాశిలో అక్టోబర్ 31 వరకు ఉంటారు. కాబట్టి ఇది కీలకమైనటువంటి సమయం. కర్కాటకం అనేటటువంటిది బృహస్పతి వారికి అత్యంత బలమైనటువంటి స్థానం. దాన్ని పరమోచ్చ భాగం అని అంటారు. ఉచ్చస్థుడై ఉంటాడు. ఉచ్చ నీచ అని రెండు రకాలుగా ఉంటాయి. ప్రతి గ్రహానికి కూడా స్థితిరీత్యా జాతకంలో ఉచ్చ అంటే అత్యంత బలము కలిగినటువంటి ఆ ప్రదేశాన్ని కర్కాటకము, అది ఉచ్చస్థితి. ఈ ఉచ్చస్థితిలో ఉన్నటువంటి బృహస్పతి ఇవ్వలేనిదంటూ ఏది ఉండదని చెప్పారు. అసలు బృహస్పతి ఏమి ఇస్తాడనేది ముందు ఒక్క నిమిషం మనం ఆలోచన చేసుకుంటే, విద్యాకారకస్య బృహస్పతి, విద్యనిచ్చేవాడు బృహస్పతి. స్వర్ణకారకస్య బృహస్పతి, స్వర్ణం అంటే బంగారం ఇచ్చేటటువంటి వాడు బృహస్పతి. పుత్రకారకస్య బృహస్పతి, సంతానకారకుడు పుత్రకారకుడు రెండు కూడా బృహస్పతి. బృహస్పతి ఇవ్వలేనిదంటూ ఏది ఉండదు. ఒక చోట ఒక డేంజరస్ కాంబినేషన్ ఉంది. ఆ డేంజరస్ కాంబినేషన్ వల్ల మనకు ఒక యాక్సిడెంట్, ఒక శస్త్రచికిత్స, సీరియస్ ఇల్నెస్ లేకపోతే ఒక డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఆ కాంబినేషన్ని కనుక బృహస్పతి తను చూసినప్పుడు దృష్టి ద్వారా, లేదా ఆ కాంబినేషన్ మధ్యలో కూర్చున్నప్పుడు అదంతా కూడా దానికి ఉన్న పాయిజనస్ అంతా పోతుందని చెప్పారు. ఆయన దృష్టి అమృత సమానము అని చెప్పాడు. ఆయన స్థితి కంటే కూడా దృష్టి చేత బలవంతుడని చెప్పారు. అంటే ఆయన ఉన్నది లగ్నం మీద, కానీ ఆయన సంతాన స్థానాన్ని చూస్తున్నాడు అనుకోండి, వెరీ సక్సెస్ఫుల్ పిల్లలు ఉంటారు వాళ్ళకి. మరో చోట ఉండి జాబ్ని చూస్తున్నాడు, 10th హౌస్ అంటారు జాబ్ అంటే వృత్తి స్థానం. ఆ వృత్తి స్థానం పైన తను చూపు పడితే విపరీతమైనటువంటి సక్సెస్ జాతకుడు అనుభవిస్తాడు. అట్లాగే ధనస్థానంలో బృహస్పతి లేకపోవచ్చు, వేరే చోట ఉండి ధనస్థానాన్ని చూశాడు అనుకోండి, అఖండమైనటువంటి ఐశ్వర్యం పడుతుంది బృహస్పతి చూస్తే అనేటటువంటిది మనకి ప్రమాణం, జ్యోతిష్య ప్రమాణం. ఇట్లాంటి బృహస్పతి ఒక్కొక్క చోట ఉన్నప్పుడు ఒక్కో రకంగా ప్రవర్తన చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి మేషరాశి వారిని చూసుకున్నప్పుడు, ఈ మేషరాశి వారికి బృహస్పతి యొక్క సంచారము చతుర్థములోనికి వస్తున్నది. ధన కనక వస్తు వాహనాలు సమృద్ధిగా కలుగుతాయి. ఈ మాట చెప్పంగానే ముందు ఏలినాటి శని నడుస్తున్నది కదండి, మీరేంటండి అట్ట మాట్లాడతారు, మేషరాశి వారికి ఏలినాటి శని కదా అంటారు. అంటే ఏలినాటి శని ఈ ఎప్పుడైతే స్వామివారు 4 విష్ణు స్థానం అంటారు, 4వ స్థానాన్ని, 7వ స్థానాన్ని కూడా విష్ణు స్థానం అంటారు, 4, 7, 10వ స్థానాన్ని కూడా విష్ణు స్థానం అంటారు, లగ్నాన్ని కూడా విష్ణు స్థానం అంటారు. 1, 4, 7, 10 ఈ 4 స్థానాలు విష్ణు స్థానాలు, కేంద్రాలు అంటారు. ఈ విష్ణు స్థానంలోకి బృహస్పతి ఎప్పుడైతే వచ్చి కూర్చున్నాడో శని సైలెన్స్, ఇంకా సౌండ్ సగం తగ్గిపోతుంది. కాబట్టి మీరు భయపడుతున్నారు. మేషరాశి వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి భయంలో ఉన్నారు. ఈ భయం సగం తగ్గిపోతుంది. ఎక్కడైతే ల్యాగ్ ఫీల్ అవుతున్నారో, ఏదైతే డిలే అయిపోయింది, ఇది అవుతుందా లేదా అనేటటువంటి పరిస్థితి ఉందో, విపరీతమైనటువంటి ఎక్స్పెండిచర్ ఉందో, విపరీతమైనటువంటి క్రంచ్ స్కేర్సిటీ ఉందో, వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఫేజ్ రిలాక్సేషన్ వస్తుంది. బృహస్పతి ఎప్పుడైతే 4లో ఉన్నాడో, 4లో ఉన్నవాడు 10ని చూస్తాడు. 10 అంటే జాబ్లో సక్సెస్ రాబోతోంది, చక్కగా ధనకనక వస్తు వాహనాలు పడతాయి. ఇప్పుడు ప్రాపర్టీస్ ఇప్పటి నుంచో ట్రై చేస్తున్నామండి, ప్రాపర్టీ లేదండి, ప్రాపర్టీ కట్టుకోలేకపోతున్నాము, ల్యాండ్ ఉంది కానీ ఇల్లు కట్టలేకపోతున్నామండి, అసలు ల్యాండే కొనలేకపోతున్నాం, డబ్బులు ఉన్నాయండి మా దగ్గర కానీ మేము అసలు ఇల్లు కట్టలేకపోతున్నాం, మా పరిస్థితి ఏంటి, గృహయోగం ఉందా లేదా అని అడుగుతుంటారు. ఇగో రానే వచ్చింది, గృహస్థానంలోకి వచ్చి కూర్చున్నాడు. ఇంకోటి, పిల్లల యొక్క చదువు విషయంలో కూడా మేషరాశి వారు ఇబ్బంది పడుతున్నారు ప్రజెంట్గా. ఎందుకంటే వారి యొక్క సంతాన స్థానంలో సర్పగ్రహం ఉంది, కేతు ఉన్నాడు. కాబట్టి పిల్లల వ్యవహారాలు కొద్దిగా చికాకు పెడుతున్నాయి. సైలెన్స్. బృహస్పతుల వారు బలానికి వచ్చేసరికి అక్కడ కూడా, ఎందుకంటే సంతానకారకుడు కాబట్టి బృహస్పతి బలం ఎప్పుడైతే పట్టాడో అక్కడ కూడా కొద్దిగా డిసిప్లిన్ రావటము,
వారు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం, వారి సక్సెస్ స్టార్ట్ అవ్వటం, వారి సక్సెస్ని మీరు ఎంజాయ్ చేయటము, వీడు పనికిరాడు అనుకున్న వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి మార్పు, ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్కి వాడు ట్రై చేస్తుంటే వాడు సక్సెస్ అవ్వటము, ఇవన్నీ కూడా మీరు చూసి ఆనందపడతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో మీరు లాభాలు అంటే వీటిలో ముఖ్యంగా బిజినెస్లో కూడా అఖండమైనటువంటి లాభాలు చూడబోతున్నారు. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆ స్లో, ఒక ల్యాగ్ ధనం విషయంలో కూడా దాంట్లో కూడా ఒక రిలాక్సేషన్. కొంతమంది లోన్స్ కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి లోన్స్ దొరుకుతాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ఒక రకమైన రిలాక్సేషన్ పీరియడ్, అంటే హాలిడేస్, ఏలినాటి శని నుంచి హాలిడేస్. ఓకే, కాబట్టి 5 నెలలు కాస్త ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ తర్వాత కూడా మంచి రోజులు ఉన్నాయి. ఏలినాటి శని యొక్క ఎఫెక్ట్ తగ్గించే గురుడు రేపు సింహరాశిలోకి వెళ్ళిపోతాడు అక్టోబర్ తర్వాత. అది కూడా మంచిదే. అది కూడా ఏలినాటి శని యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది. మేషరాశి వారికి ఒకటి చెప్పొచ్చేది ఏంటంటే, మీ లగ్నాధిపతి కుజుడు, మీరు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవాల్సిందే, నెంబర్ 1. నెంబర్ 2, మీకు ఏలినాటి శని నడుస్తుంది, దశరథ ప్రోక్త స్తోని స్తోత్రం వదిలిపెట్టే పనే లేదు, 2.5 సంవత్సరాలు చదువుకోవాల్సిందే వదిలిపెట్టేదాకా. ఇప్పుడు 12లో ఉన్నటువంటి శని బాగా ఎక్స్పెండిచర్ ఇస్తున్నాడు. అయితే ఈ ఏలినాటి శని విషయంలో కూడా మేషరాశి వారికి కాదు, అన్ని రాశుల వారికి ఒక చిన్న రెక్టిఫికేషన్ ఏంటంటే, ఒక చిన్న క్లారిఫికేషన్ అనుకోండి. ఎప్పుడైనా సరే జీవితంలో 3 సార్లు ఏలినాటి శని వస్తుంది. ఇది మధ్య వయసులో ఉన్నప్పుడు, అంటే రెండవసారి వచ్చినప్పుడు, 3 సార్లు రెండవసారి వచ్చినప్పుడు అంత తీవ్రంగా ఉండదు. సహజంగా రెండోసారి ఎప్పుడు వస్తుంది? 20 నుండి 45, 50 ఏళ్ళ మధ్యలో వస్తుంది. చాలా చిన్నప్పుడు వస్తే అనారోగ్యం ఇస్తాడు, చాలా వయసు దాటిపోయిన తర్వాత వస్తే తీసేస్తాడని కూడా చెప్తారు. గంట సమయం అని అంటారు. మధ్య సమయంలో వచ్చినప్పుడు మనము ఒక రకంగా అది ఎదగటానికి ఉపయోగపడే సమయం. 5th ఫ్లోర్కి వెళ్ళాలండి, మెట్టెక్కడం మొదలుపెట్టాం, ఆయాసం వస్తుందా? చెమటలు పడతాయా? అక్కడే ఆగిపోతే గమ్యాన్ని చేరుకోలేవు కదా. నువ్వు ఒకటే ఆలోచించు, నేను ఇబ్బంది పడుతున్నాను కానీ నేను గమ్యం వైపు నడుస్తున్నాను ఆలోచించాలి. మేషరాశి వాళ్ళైనా అష్టమ శని వాళ్ళు ఎవరైనా సరే, శని చేసేటటువంటిది అదే. కాబట్టి అది కూడా మన ఫిట్నెస్కి మంచిదేగా, స్టెప్స్ ఎక్కడం. కాబట్టి మనకి ఫిట్గా చేస్తున్నాడని అనుకోవాలి. కాబట్టి ఆ రకమైనటువంటి టైట్నెస్ ఎవరైతే ఆ ఏలినాటి శనిలో ఫీల్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఎండ్ ఆఫ్ ది ఏలినాటి శనిలో మంచి మంచి గిఫ్ట్లు ఇస్తాడు ఆయన. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు, కంగారు పడద్దు. ఈ విధంగా చేసుకోండి. ఒకటే దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోండి, సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక తర్వాత వృషభ రాశి వారికి ధనస్థానంలో నుంచి తప్పుకొని ఆయన దీంట్లోకి వస్తున్నాడు, తృతీయంలోకి వస్తున్నాడు. అదేవిధంగా ఏలినాటి శని వాళ్ళకి ఈ భయం ఏమీ లేదు, వాళ్ళకి ఏకాదశంలో శని నడుస్తున్నాడు. ఇప్పుడు ఇబ్బందికర వాతావరణం ఏం లేదు వృషభ రాశి వారికి. కానీ బృహస్పతి న్యూట్రల్లోకి వెళ్ళిపోయాడు, 3rd హౌస్ కాబట్టి పరాక్రమ స్థానం అని అంటారు. ఎక్కడైనా సరే మీరు పోటీ పడుతున్నప్పుడు చాలా మంచిది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నటువంటి వాళ్ళు ప్రమోషన్ లిస్ట్లో నువ్వు ఉన్నావు, ఒక 10 మందికి ప్రమోషన్ రాబోతుంది, అందులో నువ్వు ఉంటావు. అట్లాగే 3లో ఉన్నటువంటి బృహస్పతి ప్రమోషన్స్ ఇస్తుంటాడు, హైక్స్ ఇస్తూ ఉంటాడు, ధన సంబంధమైనటువంటి, ఎందుకంటే ద్వితీయం ధనం నుంచి 2లో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలే ఇస్తాడు. వృషభ రాశి వారికి కూడా ధనకనక వస్తు వాహనాలకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఒక్కటే వృషభ రాశి వారికి ఈ మైండ్ సెట్లోకి వచ్చేస్తారు, ఎంత సంపాదించినా ఎంత ఎత్తుకెదిగినా ఏంటి ఇంట్లో ప్రశాంతత లేదేంటి అనేటటువంటి పరిస్థితి వృషభ రాశి వారికి కొద్దిగా నడుస్తోంది. కాబట్టి దాన్ని కూడా కొంతవరకు భరిస్తే మీకు ఒక 6 నెలలు 7 నెలల తర్వాత నుంచి మళ్ళీ మంచి రోజులు ఉన్నాయి, ఇబ్బందికర వాతావరణము కాదు. తర్వాత వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే, మీ రాశి వృషభ రాశి, దానికి ఆధిపత్యం అమ్మ, శుక్రుడు అంటే అమ్మే. కాబట్టి ఎక్కువగా లలితా పంచరత్నం చదువుకుంటుంటాం, అష్టలక్ష్మి స్తోత్రం ఎక్కువగా పారాయణ చేయటము, ఈ రెండిటి వల్ల కూడా ధనాదాయము ఎక్కువగా పెరుగుతుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, వృషభ రాశి వారికి విలాసాలకు ఖర్చు చేయకండి. 2.5 ఏళ్ళు అయితే మీకు ఏలినాటి శని మొదలవుతోంది, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడే దృష్టిలో పెట్టుకొని కాస్త డిపాజిట్ దక్కించుకోవటము, ఇక్కడ ఉంటే దాచుకోవటం చేయండి. విలాసాలు పెట్టినా వీళ్ళు వృషభ రాశి వారి పరిస్థితి ఎట్లా ఉంది అంటే, డబ్బులు లేవురా అన్న ఇంట్లో ఎవడు మాట అయినట్లా, లేవురా అంటే వినిపించుకునే వాళ్ళు ఈ రకమైనటువంటి పరిస్థితిలో వృషభ రాశి వారు ఉన్నారు. కాబట్టి అమ్మ అనుగ్రహం కావాలి మీకు. తప్పనిసరిగా మీరు ధన సంబంధమైనటువంటి ప్రొటెక్షన్ కోసం లక్ష్మీ సంబంధమైనటువంటి పూజలు, లక్ష్మీ సంబంధమైనటువంటి దేవాలయాలకు వెళ్తూ ఉండండి, చాలా బాగా ఉంటుంది లైఫ్. తర్వాత మిథున రాశి వారు.
మిథున రాశికి ధనస్థానంలోకి వచ్చి కూర్చుంటున్నాడండి. ఓ. అద్భుతమైనటువంటి ధనయోగం. ఉమ్. ఎప్పటి నుంచో మనం ఇబ్బందులు పడుతున్నాము, ఒక ఫైనాన్షియల్ రిలాక్సేషన్ కావాలి, ఉమ్. లేకపోతే మన డబ్బులు ఒక చోట ఇచ్చాము, మన వాళ్ళే కదా ఆగిపోయాయి. ఆదుకుందామని చెప్పి ఇచ్చాము, వాడు అక్కడి నుంచి అడ్డం తిరిగాడు, ఆ డబ్బులు రావట్లేదు. ఉమ్. లేకపోతే మనకే స్కేర్సిటీ ఉంది, అమౌంట్ మనకే ఒక లోన్ కావాలి, ఉమ్. ఇవన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి వాళ్ళకి. ఉమ్. అన్నీ కదులుతాయి, ఓ. అంత రిలాక్సేషన్ అనమాట. ఉమ్. ప్లస్ మాట విషయంలో మంచి పలుకుబడి, ఉమ్. ధన సంబంధమైనటువంటి హైక్స్. ఇప్పుడు ఆఫీస్లో హైక్స్ అంటారు, చక్కగా అద్భుతమైనటువంటి హైక్స్. ఇంకోటి అనుకోకుండా ఉమ్. నాన్నగారు ఏదో ల్యాండ్ అమ్మారు, ఓ 25 లక్షలు వచ్చినాయి, అరే ఉంచరా ఓ 10 ఉంచు నువ్వు, ఉమ్. ఇలాంటి సందర్భం కూడా వస్తుంది. ఓ. కాబట్టి అనుకోని ధనాదాయం, దీన్నే ఆకస్మిక ధనలాభం అని అంటారు. ఓ. ఉమ్. అయ్యో. ఆశలో తీసుకున్నవి అవి కూడా వెనక్కి వస్తాయి. ఉమ్. ఇక అది రాదు ఆ అమౌంట్, ఇక పోయినట్టే అన్నటువంటివి కూడా మళ్ళీ వెనక్కి వచ్చేటటువంటి అవకాశం వృషభ రాశి వాళ్ళ మిథున రాశి వారికి ఎక్కువగా కనబడుతుంది. ఉంది. మిథున రాశి వారికి ఒక ప్రాబ్లం ఏంటంటేనండి, ఓవర్గా అడాప్ట్ చేసుకుంటాడు అవతల వాళ్ళని. ఉమ్. నేను ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచడం అంతే. తెలియాలి. ఉమ్. ఈ ఓవర్ అడాప్షన్ వల్ల వీళ్ళకి ఉన్న సమస్యలతో పాటు అనుకోని సమస్యలు, ఉమ్. మనకు ఆల్రెడీ మన సమస్యలు మనకు ఉంటాయి, ఇంట్లో పిల్లలు, భర్త, మన గోల మనకు కాకుండా ఈ ఓవర్ అడాప్షన్ ఇంకా వల్ల మిగతావి. ఉమ్. కొత్త సమస్యలు రావటం, ఉమ్. పోనీ అవి సాల్వ్ చేసుకుందామని అనుకుంటుంటే, అంటే ఎవరికైనా హెల్ప్ చేద్దామని అనుకుంటే కూడా మళ్ళీ అందులో నుంచి ఓ సమస్య. ఉమ్. కాబట్టి మీరు ఒక బార్డర్ వేసుకోండి, ఉమ్. దాని ప్రకారంగా ఉండటం అనేది చెప్పదగ్గ సూచన. ఉమ్. కర్కాటక రాశి వారికి రాజయోగ గడియలు ఏముంది, కర్కాటకంలోకేగా వస్తున్నాడు ఆయన, ఉమ్. అద్భుతం అండి. బాగుందా? ఇప్పుడు ప్రజెంట్గా చాలా బాగుంది. ఉమ్. వారికి అష్టమ శని కూడా అయిపోయింది. ఒక సంవత్సరం అయిపోయింది, హాయిగా ఉన్నారు. కర్కాటక రాశి వారికి పదవి, ఉమ్. ఆరోగ్యము, ధనయోగము, వాట్ నాట్, పుత్ర సంతానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు, శుభకార్యం ఇంట్లో, ఉమ్. అట్లాగే వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి వివాహాలు, ఉమ్. అద్భుతమైనటువంటి చక్కటి యోగంలో కర్కాటక రాశి వారు ఉమ్. ఉండటం జరిగింది. కర్కాటక రాశి వారికి ఒక ప్రాబ్లం నడుస్తుంది. వారి మనసులో అమ్మైనా నాన్నైనా సరే వారికి కూడా పక్షపాతం ఉంటుందా, ఆ. కన్న వాళ్ళందరినీ ఒకే రకంగా చూస్తారా, వాళ్ళు చూడరేమో ఉమ్. అన్న భావన, ఆ అనుభవము, ఉమ్. ఆ ఎక్స్పీరియన్సు, ఆ సాడ్ ఎక్స్పీరియన్స్, ఉమ్. అది కర్కాటక రాశి వారికి దే ఆర్ అండర్ గోయింగ్ ఇన్ టు దట్. ఉమ్. అంటే ఆ రకమైనటువంటి వైరాగ్య స్థితి. సహజంగా తల్లి ప్రేమ నిష్పాక్షికం కదండి, అవును. కానీ కాదేమో, తల్లిదండ్రుల ప్రేమలో కూడా ఎక్కువ తక్కువలు ఉంటాయేమో అన్న దాంట్లో వాళ్ళ వ్యవహారం నడుస్తుంది. ఉమ్. ఒకటే పరమేశ్వరుడు, లోకాని మొత్తానికి తండ్రి, గౌరీ ఆయనే. శంకరులు మాతాపితరులు, ఆ. వారికి నమస్కారం చేసుకొని మ్యాటర్ ఏమైనా ఉంటే సెటిల్ చేయమని అడగండి, హాయిగా అనుగ్రహిస్తుంది అమ్మవారు. ఇక అదే చూసుకుంటా. అంతే. కర్కాటక రాశి వారు ఎప్పుడైనా సరే, ఇప్పుడైనా కాదు, జనరల్గా లైఫ్ టైం మొత్తం మీద వీరు ఎక్కువగా కూడా లక్ష్మీదేవి యొక్క ఉపాసన చేయాలి. ఆధిపత్యం చంద్రదేవత అంటేనే లక్ష్మీదేవి. ఉమ్. కాబట్టి ఎక్కువ కనకధారా స్తోత్రం చదువుతూ ఉండటం, ఓ. అదేవిధంగా లక్ష్మీ అష్టకము, ఉమ్. లక్ష్మీదేవి యొక్క నామాలు 108 నామాలు, ఉమ్. ₹1 కాయిన్లతోటి కానీ, లేకపోతే వెండి పుష్పాలతోటి కానీ, ఎర్రని పుష్పాలతోటి కానీ అమ్మవారికి అప్పుడప్పుడు పూజ చేస్తూ ఉంటే, ఓ. ఈ డబ్బులో ఉన్నటువంటి కొన్ని వికారాలు ఉంటాయి కర్కాటకం వాళ్ళకి. ఏంటి ఆ వికారాలు అంటే, వీళ్ళని డబ్బు దగ్గర ఎక్కువగా ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు. ఉమ్. ఉపయోగించుకొని అవసరం తీరిన తర్వాత మళ్ళీ చూసి చూడనట్టు ఉమ్. పక్కకు అలా తిప్పేస్తారు. చేస్తుంటారు. ఈ రకమైనటువంటి అనుభవాలు కర్కాటక రాశి వాళ్ళ దగ్గర మెండుగా ఉంటాయి. ఉమ్. ఇట్లాంటివి జరగకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే వీళ్ళు అసలే సున్నిత మనస్కులు. ఆ. ఇట్లాంటివి అవ్వటం వల్ల వీరు అదే మనసులో నుంచి అది పోదనమాట. మానసికంగా వీళ్ళకి చింత ఎక్కువ. ఉమ్. అదే ఆలోచిస్తూ వాళ్ళని ఏమీ అనలేక, ఉమ్. అట్లని వాళ్ళని యాక్సెప్ట్ చేయలేక ఒక రకమైనటువంటి ఇబ్బందులు కర్కాటక రాశి వాళ్ళు పడుతూ ఉంటారు. ఉమ్. కాబట్టి అమ్మని ఎక్కువగా ప్రార్థించాలి, అందులోనూ లక్ష్మీదేవిని ఎక్కువగా ప్రార్థించాలి. ఉమ్. ఇక సింహరాశి వారికి, ఉమ్. సింహరాశి వారికి ఏంటంటే ఆల్రెడీ అష్టమ శని నడుస్తున్నాడు. ఉమ్. సింహంలోనే కేతుగ్రహం, సర్పగ్రహం ఉంది. బృహస్పతుల వారు మొన్నటిదాకా ఏకాదశ లాభస్థానంలో ఉన్నటువంటి ఆయన ఉమ్. ద్వాదశ అంటే ఎక్స్పెండిచర్స్ని సూచించేటటువంటి ద్వాదశ పాపస్థానంలోకి దిగాడు ఆయన. ఉమ్. అయితే దీనివల్ల చాలామంది సింహరాశి వాళ్ళని భయపెడుతున్నారు. ఉమ్. అంతేకాదు, శని అడ్డంగా పోతున్నాడు, గురుడు అడ్డంగా పోతున్నాడు, లగ్నంలోనే సర్పగ్రహం ఉన్నాడు కదా, వీళ్ళ పరిస్థితి ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. ఉమ్. అయితే దీన్ని చూసే విధానం మారాలి. అష్టమ శని అయితే నడుస్తున్నది, ఓకే,
అష్టమ శని నడుస్తున్నప్పుడు ఏమైతుంటుంది, లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఇన్కమ్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇన్కమ్ లెవెల్స్ తగ్గుతుంటే అంటే వేరే ఆదాయ మార్గాల కోసం నువ్వు ప్రయత్నం చేస్తుంటే రావు, ఎక్స్పెండిచర్స్ మాత్రం బాగా పెరుగుతూ ఉంటాయి. ఎక్స్పెండిచర్స్ హౌస్లోకి ఇప్పుడు బృహస్పతి వస్తున్నాడు. ఈయన ఏం చేస్తాడంటే ఆ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ని ఐడెంటిఫై చేసి కట్ ఆఫ్ చేస్తాడు. కాబట్టి మీరు భయపడకండి. సింహరాశి వారిపైన కాంటెంట్ అంతా సోషల్ మీడియాలో భయంకరంగా ఉంది. నేను చెప్పేది ఏంటంటే మీరే అవగతం అవుతుంది, మీరు అక్టోబర్ 31 కల్లా మీకే తెలుస్తుంది. అనుకున్నంత భయంకరమైనటువంటి పరిస్థితి లేదు. ఇక మీ తండ్రి సూర్యుడు, సూర్య భగవానుడు, అట్లాగే అష్టమ శని నడుస్తోంది. బృహస్పతి యొక్క అనుగ్రహం మరింత పెరగటానికి దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవటము, దశరథ ప్రోక్త శని స్తోత్రం చదువుకోవటము, శం శరేశ్వరాయ నమః అనేటటువంటి నామాన్ని 108 సార్లు పారాయణ చేయటం. ఈ సర్పగ్రహం ఏం చేస్తున్నది సింహరాశి వాళ్ళని అక్కడ కూర్చొని అంటే రకరకాల భయాలు సృష్టిస్తున్నది. నిజానికి అవన్నీ వాస్తవాలు కాదు. ఒకటికి ఆరోగ్యం మీద భయం, ఇంకాసేపట్లో హార్ట్ అటాక్ వస్తే ఎట్లా, ఇంకోటి కొడుకు మీద భయం, వీడు బయటికి వెళ్ళాడు వీడు ఏం చేసి వస్తాడో, 2 ఈ రకమైన అంటే ఇవి మానసికంగా సృష్టింపబడినటువంటి నిజానికి లేవు. అంటే ఆ రకమైన ఫోబియాస్ తోటి వాళ్ళు సఫర్ అవుతున్నారు సింహరాశి వాళ్ళు. కాబట్టి వీళ్ళకి ఒక్కటే మార్గం, సూర్య భగవాను ప్రార్థించటము, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ, సూర్యాష్టక పారాయణ, ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః జపము, స్వామి వారికి 12 సాష్టాంగ నమస్కారాలు చాలు, ఇంకా ఏమీ అవసరం లేదు. ఎక్స్పెండిచర్ బాగా టైట్గా ఉంది అంటే అది మేబీ అష్టమ శని వల్ల అయి ఉంటుంది, లేకపోతేనేమో ఆదాయ మార్గాలు పెరగటం లేదు అంటే స్లో అవుతున్నట్టు, ఇన్కమ్ క్యాష్ ఫ్లో, వీటికి అష్టలక్ష్మి స్తోత్రం పారాయణ చేసుకుంటే సరిపోతుంది. కనకధార చేసుకుంటే కూడా ఆ ఫ్లో క్లియర్ అవుతుంది, క్యాష్ ఫ్లో. ఈ విధంగా ఇది మనము సింహరాశి కోసం చెప్పుకున్నటువంటిది. తర్వాత వచ్చేటటువంటిది కన్యారాశి. కన్యారాశి వారికి అద్భుతంగా ఉంది. లాభస్థానంలోకి, రాజ్యం నుంచి లాభంలోకి వస్తున్నాడు. ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఒక మంచి ఫలితం, ఒక మంచి రికగ్నిషన్, సన్మాన యోగము, ఒక మాట చెల్లుబడి, ఒక లీడర్షిప్ ఇవ్వటం, మీరు ఇది చూసుకోండి, ఇంకా మీరే బాగా చేస్తున్నారు, ఇది మీరు చూసుకోండి అనేటటువంటి ఒక వాళ్ళకి అధికారాలు పూర్తిగా ఇవ్వటం అనేటువంటిది, సూపర్విజన్ అవసరం లేకుండా ఫ్రీడమ్ ఇవ్వటం అనేటటువంటిది. అదేవిధంగా మనీలో మంచి ఫ్లో, ఇక రావు అనుకున్నటువంటి డబ్బులు కూడా రావటము, ఈ రకమైనటువంటి విధానం ఉంది. కాకపోతే సప్తమ శని అంటే భార్యాస్థానంలో లేదా భర్తా స్థానంలో, వివాహ స్థానంలో, కుటుంబ జీవనంలో మాత్రం ఫ్రిక్షన్ ఉంది. ఒకరితో ఒకరు గడపలేకపోతున్నారు, ఒకరి వైఖరిలో ఒకరికి అస్సలు పడటం లేదు. ఏదైనా ఉండొచ్చు కానీ ఇంటి పోరు ఉండకూడదు అనేటటువంటి వ్యవహారంలో కన్యారాశి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి సత్యావర్తం చేసుకోండి, చక్కగా ఒకసారి సత్యావర్తం భార్య భర్త కూర్చొని చేసుకోండి. అవసరమైతే ఏదైనా గుళ్ళో ఒకసారి స్వామివారి కళ్యాణం చేయించండి, ఆ వైఖరిలో మార్పులు వస్తాయి. అంటే ఇప్పుడు ప్రతి శ్రవణ నక్షత్రం నాడు వెంకటేశ్వర స్వామి గుళ్ళో కళ్యాణాలు జరుగుతాయి. వెళ్ళి చక్కగా ఆ కళ్యాణంలో కూర్చోవటం, టికెట్ రాయించుకోవటం, వెళ్ళలేకపోయినా ఏదో ఒకటి చేయటం వల్ల, ఆ కైంకర్యం చేయటం వల్ల స్వామివారికి ఆ అండర్స్టాండింగ్లో ఇబ్బందులు లేకుండా ఉంటుంది. గృహంలో ఒక చక్కటి వాతావరణం నెలకొంటుంది. ధనకనక వస్తు వాహనాలకి కొదవలేదు. ఎప్పటి నుంచో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతానం జరగబోతోంది, అదొకటి. ఎప్పటి నుంచి వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహాలు జరుగుతాయి. కాబట్టి కన్యా రాశి వారికి ఇబ్బందికర వాతావరణం అయితే లేదు. గురుగారు, ఇక తులారాశి వారికి గురు మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయండి? తులారాశి వారికి రాజయోగ స్థానంలోకి బృహస్పతి వస్తున్నాడండి. కాబట్టి ఇప్పటిదాకా జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పనిసరిగా జాబ్స్ రావటము, ఇలాంటివి మంచివన్నీ జరుగుతాయి. అదేవిధంగా ఇప్పటివరకు కష్టపడి పనిచేస్తున్నటువంటి వారికి ఇంక్లినేషన్స్ రావటము, ప్రమోషన్స్ రావటము, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఒక గుర్తింపు రావటము, ఇక మనం లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది, ఇక్కడ నుంచి ఇంకా మనం హైవే ఎక్కినట్టే అనేటటువంటి ఒక భావన. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు మొదట్లో ఏ జాబ్ దొరికితే ఆ జాబ్ చేస్తుంటారు, కానీ ఇది మన ఫీల్డ్ కాదని వాళ్ళకి తెలుసు, కానీ ఎర్నింగ్స్ కోసం పాపం చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి మార్గం, వాళ్ళు ఎటువైపు తిరగాలనుకుంటున్నారో అటువైపు తిరిగేటటువంటి మార్గం అనమాట. వ్యాపారాలు మొదలు పెట్టుకునేటటువంటి వారికి కూడా చాలా బాగుంది. అట్లాగే రాజకీయాల్లో ఉన్నటువంటి వారు, సెలబ్రిటీ లైఫ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక అద్భుతమైనటువంటి విజయం, ఇక మనము లైఫ్ ఇక్కడి నుంచి తిరిగిపోయింది అని అనుకునేటటువంటి ఒక విజయాన్ని వాళ్ళు చేరుకోబోతున్నారు. అయితే వీరికి షష్టమ స్థానంలో శనిగ్రహం ఉండటం వలన, షష్టం అంటే రోగరుణ శత్రు స్థానంలో మీ వెనక ఒక ఏదో నడుస్తూ ఉంటుంది, కొద్దిగా అబ్జర్వ్ చేయండి. మన వెనక ఎవరు ఏ రకమైనటువంటి పన్నాగం చేస్తున్నారో, ఏదన్నా ఇఫ్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అనేది ఒక క్యాలిక్యులేషన్ మీ బ్యాక్ ఎండ్లో పెట్టుకోవాలి మీరు. ఆ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు మనం ఎమ్మటే ఏ విధంగా
రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ అవ్వాలి అనేది ఒక క్యాలిక్యులేషన్ ఉండాలి. దానివల్ల మాత్రం ఆ రకమైనటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉంది. ఇంకోటి కొన్ని అలర్జీస్ రావటము, ఎసిడిటీ లాంటివి రావటము, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావటం వీళ్ళకి సూచిస్తుంది. కాబట్టి దశరథ ప్రోక్త శని స్తోత్రం చేసుకోండి, లేదా శనివారం హనుమాన్ చాలీసా చదువుకోవటం చాలా గొప్పది. అది బాగా కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా నెగిటివ్ సైడ్ ఆఫ్ సాటర్న్ స్వామివారు బాగా కంట్రోల్ చేస్తారు. తమలపాకులతోటి పూజ చేయించుకుంటూ ఉండటం, స్వామివారికి వడమాల ఇస్తూ ఉండటం, హనుమాన్ చాలీసా పారాయణ చేయటం. ఇబ్బంది ఇంకా ఎక్కువగా ఉంది అసూయ పారుల వల్ల, వైరీ వర్గం వల్ల అని అనుకుంటే హనుమత బడబానల స్తోత్రం అని ఉంటుంది. దాన్ని 9 నుండి 11 సార్లు చేసుకోవటం వల్ల అద్భుతమైనటువంటి కంట్రోలింగ్ పవర్ వస్తుంది. ఇది వీళ్ళకి తులారాశి వారికి. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకు కూడా మొన్నటిదాకా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. మొన్నటిదాకా అష్టమ శని. ఆ అష్టమ శనిలో ఉన్నటువంటి బృహస్పతి భాగ్యస్థానంలోకి వస్తున్నాడు, లక్ష్మీ స్థానంలోకి వస్తున్నాడు. ఎప్పుడైనా సరే 1, 5, 9 ఈ 3 కూడా మన యొక్క జన్మరాశి నుండి లక్ష్మీ స్థానాలు. ఇందాక నేను చెప్పినట్టు 1, 4, 7, 10 విష్ణు స్థానాలు, 1, 5, 9 ఇవి లక్ష్మీ స్థానాలు. ఈ లక్ష్మీ స్థానంలోకి బృహస్పతి వచ్చి కూర్చుంటున్నాడు. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్ మీ లైఫ్లో. మనము ఇప్పటిదాకా ఉన్నది వేరు, ఇక్కడి నుంచి మనం వేరు అనేటటువంటి ఒక రెస్పెక్ట్ ఎక్సర్సైజ్ చేస్తారు. అందరూ మీ గుర్తింపు కూడా అదే విధంగా ఉంటుంది. వైరల్ అవుతూ ఉంటారు, ఎక్కడున్నా ఒక రకమైనటువంటి ప్రెస్టేజ్. అట్లాగే మీరేం చెప్తారో అందరూ వెయిట్ చేస్తుంటారు. నెక్స్ట్ ఈయన ఏం మాట్లాడతారు, ఈయన గారు ఏం చెప్తారు విందాం అంటే మీ స్ట్రాటజీకి ఒక మంచి గుర్తింపు అన్నమాట. ఆ విధమైనటువంటి పలుకుబడి మీకు పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రెండిట్లో, ఇంట్లో కూడా గృహస్థులకు కూడా, మామూలుగా హౌస్ వైఫ్స్కి కూడా ఒక రకమైనటువంటి ఫ్రీడమ్ వస్తుంది, ఒక రకమైనటువంటి పవర్ వస్తుంది, స్టాండ్ వస్తుంది అన్నమాట. అయితే పంచమ స్థానంలో పుత్రస్థానంలో శని ఉన్నాడు. కాబట్టి సంతానం, పుత్రం అని కాదు, సంతాన స్థానంలో శని ఉండటం వల్ల కొన్ని పిల్లల విషయంలో డిసప్పాయింట్మెంట్స్, వాళ్ళకి ఇండిసిప్లైన్ విషయంలో, వాళ్ళ గోల్స్ని రీచ్ అయ్యేటటువంటి విషయంలో వాళ్ళకి ఎక్కడో ఉన్నటువంటి ల్యాగ్ని వీళ్ళు ఇరిటేట్ అవుతున్నారు. ఏంటి ఇంత ల్యాగ్, మనం అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం కదా అని. కొంతమందికి ఏమో అసలు సంతానం కలగట్లేదు. వాళ్ళకి 2026 కూడా వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికర వాతావరణమే. సంతానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు శని జరిగిన తర్వాత 2027 ద్వితీయార్థంలోనే సంతానం జరుగుతుంది. వృశ్చిక రాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన బాగా చేయాలి, దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి, కాలభైరవ అష్టకం ఎక్కువగా చేస్తూ ఉండాలి. వీటి వల్ల సంతానం విషయంలో అనుకోండి, ఇంటి వ్యవహారాల్లో అనుకోండి, వృత్తి ఉద్యోగాల్లో అనుకోండి, వీరికి ఒక రకమైనటువంటి ఈ సక్సెస్తో పాటు ఒక రకమైనటువంటి ఒత్తిడిని కూడా వీళ్ళు కలిగి ఉన్నారు. అంటే వీళ్ళకి ఇంత ఎక్స్పెక్టేషన్ ఉంది కదా నా మీద, నేనేం చేస్తాను అనేటటువంటి ఒక జంజాటం. ఈ జంజాటంలో నుంచి కాలభైరవుడు బయటికి తీసుకొస్తాడు, నర్వస్ సిస్టమ్ కూల్గా ఉంచుతాడు. ఏ రకమైనటువంటి మనం అనుకోని అన్ప్లాన్డ్ ఇబ్బందులు ఏదైతే ఉంటే కూడా స్వామివారు కంట్రోల్ చేస్తారు. ఈ విధంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ బృహస్పతి యొక్క మూమెంట్ ఇట్లా ఉంది. ఆ తర్వాత ధనస్సు రాశికి అర్ధాష్టమ శని నడుస్తుంది. ధనస్సు, మకరం, కుంభం, మీనంలో ఉన్నాడు ఇప్పుడు శని. దీని అష్టమంలో 4 సగభాగం 4 కాబట్టి అర్ధాష్టమం అని చెప్పాం. అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి ధనస్సు రాశి వారికి ఆల్రెడీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇంటి విషయంలో కొద్దిగా ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంది, మానసికంగా కొంత ప్రశాంతతగా లేరు. అట్లాగే ఇల్లు కట్టుకుందాం, ఒక ప్రాపర్టీ చేసుకుందాం అనేటువంటి దాంట్లో కూడా డిలే నడుస్తుంది. కొన్ని ప్రాపర్టీస్ డబ్బులు ఇచ్చాము, మీరు కంప్లీట్ చేసి మాకు ఇవ్వాలి, అది డిలే నడుస్తుంది. కొన్ని ప్రాపర్టీస్ వివాదంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ధనుసు రాశి వారు ఫేస్ చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు బృహస్పతి వారు అష్టమంలోకి వచ్చి కూర్చున్నాడు కదా, కొంప ముంచుతాడేమో, ఇంకా టైట్ అయిపోతుందేమో అనేటువంటి భయం వీళ్ళకు ఉంది. అయితే అష్టమ స్థానము ఆలస్య స్థానం. అష్టమంలో ఏ గ్రహం ఉన్నా ఆలస్యాన్ని ఇస్తుంది. కానీ బృహస్పతి అష్టమంలోకి వస్తే ఆలస్యాన్ని తగ్గిస్తాడు. ఆయన అనుగ్రహకారకుడు కదా. అనుగ్రహకారకుడు ఎక్కడున్నా అనుగ్రహమే. కాబట్టి ఆయన వ్యయ స్థానంలోకి వెళ్తే భయపడేది లేదు, వ్యయాన్ని తగ్గిస్తాడు. అష్టమంలోకి వస్తే ఆలస్యాన్ని తగ్గిస్తాడు. కాబట్టి ఈ ఆలస్యాలు, ఇప్పటిదాకా మీరు అనుకుంటున్నటువంటి ఆలస్యాలు ఏదైతే ఉన్నాయో, మీరైతే ఇబ్బంది పడుతున్నారో, అది ఆయన మీకు ఒక రిలాక్సేషన్ ఇవ్వబోతున్నారు. దాన్ని మీరు అందిపుచ్చుకొని అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి ఆ టాస్క్ని తీసుకెళ్ళగలగాలి. అది మనం కూడా కొద్దిగా ఆలోచనలో పెట్టుకొని చేసుకోవాల్సినటువంటి ఆలోచన చేయాలి. ఇంకోటి ఏంటంటే, వీరు సత్యనారాయణ వ్రతం ఒకసారి చేయించుకుంటే ఇంట్లో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటుంది. అట్లాగే శివాభిషేకం చేయించుకోవటం, ఏదో ఒక సోమవారం నాడు, ఆర్ద్ర నక్షత్రం నాడు, లేకపోతే మృగశిర నక్షత్రం నాడు, అమ్మవారి నక్షత్రం, లేకపోతే ఏదన్నా ఒక సంకటహర చతుర్థి రోజు వీరు ఒకసారి ఇంట్లో అభిషేకం పెట్టుకోవటం కానీ, లేకపోతే వెళ్ళి అభిషేకం చూడటం కానీ చేయటం ద్వారా
ఇంకా మంచి ఫలితాలు ధనుస్సు రాశి వారికి వస్తాయి. వస్తాయి. తర్వాత మకర రాశి. మకరం. మకర రాశి వారికి ఏలినాటి శని గడిచిపోయింది, ఏ ఇబ్బందుల్లో లేరు వారు ప్రస్తుతానికి. మకర రాశి వారికి ఇప్పుడు బృహస్పతి కూడా వివాహ స్థానంలోకి, అంటే 7వ స్థానంలోకి, భార్యాస్థానంలోకి భర్త అయితే భార్య అయితే భర్త స్థానంలోకి రావటం వలన ఒక చక్కటి అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, వివాహాల కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళకు కుదిరితే మాకు కుదరట్లే, మాకు కుదిరితే వాళ్ళకు కుదరట్లే అంటుంటారు. వారందరికీ కూడా మంచి మంచి సంబంధాలు వచ్చి వివాహాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ చేద్దామని ఉంటుంది కొంతమంది. పార్ట్నర్స్ మధ్య గొడవలు ఉంటాయి, లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ అయితే వాళ్ళందరికీ కూడా ఒక మంచి సమయం సెటిల్ చేసుకోవడానికి. ఇంకోటి, కొత్త పార్ట్నర్షిప్ భాగస్వామ్య వ్యాపారాలు మొదలు పెట్టడానికి కూడా చాలా మంచిది. అట్లాగే వ్యాపారంలో లాభాలు రాబోతున్నాయి. ఇంకోటి ఏంటంటే, మీ యొక్క ఎబిలిటీస్కి మీరు అనుకోకుండానే ఒక రకమైనటువంటి హైప్ క్రియేట్ అవుతుంది. వెనకటి నుంచి చేస్తున్న పనే చేస్తున్నారు, కానీ అదే బృహస్పతి యొక్క అనుగ్రహం, అది ఇమేజ్ పెరిగిపోతుంది, ఇంకా ఎక్కువ ఇమేజ్ పెరిగిపోతుంది. దానివల్ల మీరు ఆ ఇమేజ్ని ఎంజాయ్ చేస్తారు. కాబట్టి మకర రాశి వాళ్ళకి బాగుంది. దానివల్ల కొత్త ఆపర్చునిటీ వస్తాయి. వీడు తక్కువ ఆవిడ కాదు, తక్కువడు కాదురా, వీడికి కూడా టాలెంట్ ఉంది, మొన్న అట్లా చేసేట, మొన్న ఇట్లా చేస్తే, ఒక రకమైనటువంటి పాజిటివ్ టాక్ మీ వెనక నడుస్తూ ఉన్నదని గుర్తుపెట్టుకోండి. ఇక వీరికి ఏ రకమైనటువంటి ఏమైనా పరిహారాలు అవసరమా అంటే, వీరి యొక్క ఆధిపత్య దేవుడు వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర వజ్ర కవచం మకర రాశి వాళ్ళు జీవితకాలం చేసుకోవాలండి. అసలు ఇప్పుడనే కాదు, వెంకటేశ్వర వజ్ర కవచాన్ని మించింది లేదు వాళ్ళకి. అద్భుతంగా పనిచేస్తుంది. గోవిందనామాలు చేసుకుంటూ ఉంటాం, వెంకటేశ్వర వజ్ర కవచం చదువుకుంటూ ఉండటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత కుంభరాశి. కుంభరాశి వారికి ఇప్పటికే ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని నడుస్తుంది. లక్ష్మీ స్థానంలో మొన్నటిదాకా బృహస్పతి సంచారం జరిగింది. ఇప్పుడు ఆయన రోగ రుణ శత్రుస్థానంలోకి వెళ్తున్నాడు. ఈ రోగ రుణ శత్రుస్థానంలోకి వెళ్ళి కూర్చోగానే ఇప్పటిదాకా కుంభరాశి వారు నానా రకాల అవమానాలు పడుతున్నారు, అనేక ఆపర్చునిటీస్ కోల్పోతున్నారు. ఇప్పుడు ఈ కుంభరాశికి వాళ్ళకు ఉన్న క్వాలిటీస్, వీరు చేస్తున్నటువంటి వర్క్ కంటే కూడా చాలా తక్కువ ఎబిలిటీస్ ఉన్నటువంటి వారు, ఈ మాత్రం పని చేయని వాళ్ళకు కూడా అక్కడ రాజపూజ్యం కట్టబెడుతున్నారు. ఈ రకమైనటువంటి ల్యాగ్ ఉంది వాళ్ళలో. వాళ్ళు ఏం చేశారని రా, వాడిని అంత మోస్తున్నారు, నేను రా చేసిందంతా అని వీళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు మౌనంగా కూర్చొని. వీళ్ళకి ఆ రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో నుంచి ఒక్క రిలాక్సేషన్. ఎందుకంటే రోగరుణ శత్రుస్థానంలో బృహస్పతి వెళ్ళటం వలన ఆయన ఆ పన్నాగాలు, ఆ ఫ్రస్ట్రేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కొద్ది కూల్ డౌన్ చేసి ఒక రకమైనటువంటి స్టేబుల్ ఎన్విరాన్మెంట్ కొంతవరకు క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే వీరికి ఏలినాటి శని నడుస్తుంటుంది కాబట్టి ఈ టెండెన్సీ ఉంటుంది, ఇంకా 2.5 ఏళ్ళు ఉంటుంది. కానీ ఆ బృహస్పతి వల్ల ఒక రకమైనటువంటి పీస్ఫుల్ హాల్ట్ కాస్త కొంతవరకు బాగుంటుంది. ఎక్కువగా దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోండి. ఎందుకంటే శని గురుడు ఇద్దరు కూడా కొద్దిగా చెక్ పాయింట్లో ఉన్నారు కాబట్టి కొద్దిగా ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి, సైకలాజికల్గా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు దక్షిణామూర్తి స్తోత్రం ఎక్కువగా ఉన్న కాలభైరవ అష్టకం చేసుకోవడం వల్ల కూడా ఈ పన్నాగాలు, ఫ్రస్ట్రేషన్స్ నుంచి స్వామివారు మీకు కొంతవరకు రిలాక్సేషన్ ఇస్తారు. తర్వాత మీనరాశి. మీనరాశి వారికి లగ్నంలోనే శని ఉండి వారు కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు. కానీ ఇప్పుడు స్వామివారు బృహస్పతి లక్ష్మీ స్థానంలోకి, పంచమ లక్ష్మీ స్థానంలోకి వెళ్తున్నారు. కాబట్టి మీకు కాసేపు ఏలినాటి శని బటన్ స్విచ్ ఆఫ్, ఈ 5 నెలలు ఎంజాయ్ చేయండి. చక్కగా లాభాలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, ఇంట్లో గ్రిప్ వస్తుంది, పిల్లలు డిసిప్లైన్లో ఉంటారు. అసలు ఇంతవరకు సంతానం లేదు అనేటటువంటి వాళ్ళకి చక్కటి సంతానం జరగబోతోంది. వివాహం కావట్లేదు, ఎప్పటి నుంచో సంబంధాలు చూస్తున్నాం, వాళ్ళకి వివాహం జరగబోతోంది. ఈ రకమైనటువంటి అద్భుతమైనటువంటివన్నీ కూడా ఈ మీనరాశి వారికి జరగబోతున్నాయి. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం కూడా రాబోతోంది. కాబట్టి ఎక్కువగా ఆంజనేయ స్వామిని ప్రార్థించండి. ఆంజనేయ స్వామిని, దక్షిణామూర్తిని ఇద్దరిని ఎక్కువగా ప్రార్థించడం ద్వారా మీనరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి గురు మార్పు వల్ల దాదాపుగా శుభయోగమే కదండి. చక్కటి శుభయోగం. మళ్ళీ 12 సంవత్సరాలకు వస్తాడు అక్కడికి, మళ్ళీ పుష్కరానికి వస్తాడు చూడండి. కాబట్టి మనం అంతా ఏలినాటి శనిలో ఉన్న వారికి, ముఖ్యంగా అష్టమ శని, అర్ధాష్టమ శనిలో ఉండి అతలాకుతలంగా ఉంది మాకు అనుకుంటున్న వాళ్ళందరికీ ఒక రిలాక్సేషన్. నిజమే, ఇది కొంతలో కొంత ఊరట వీరికి ఊరట, మిగతా వారికి అయితే రాజయోగమే. ఇంకా రాజయోగమే అంటే ఏమిటో అనుకున్న నిజం, కానీ మీరు చెప్తుంటే అర్థమైంది ఉంటుంది ఆ ప్రభావం. అంటే ఈ 6 నెలల పాటు అది అనుభవిస్తారండి చక్కగా, సక్సెస్ దాదాపుగా అక్టోబర్ వరకు. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి రిలాక్సేషన్, ఇప్పటికే మంచిగా ఉన్న వాళ్ళకి యోగప్రదం. కాకపోతే ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి దైవానుగ్రహాన్ని మించింది ఏముంటుంది. అంతకన్నా ఏం కావాలి. చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. నమస్కారం అండి.